మొన్నటి దాకా సెగ కేటీఆర్తోనే ఆగిపోద్ది అనుకున్నారు. దాని ముందు హరీష్ రావు, దాని తర్వాత కేటీఆర్, ఇప్పుడు ఏకంగా కేసీఆర్, తెలంగాణ బాపుగా పిలువడాలి నేను అని చెప్పిన కేసీఆర్ పక్కన మందులు ఇవ్వడానికి రెడీగా ఉన్న సంతోష్కి తగిలింది సెగ. హూ ఇస్ సంతోష్? అసలు ఈ పొలిటికల్ అరంగేట్రం జరగకముందు సంతోష్ లైఫ్ స్టైల్ ఏంటి, ఈ 10 ఏళ్ల పాలన తర్వాత సంతోష్ లైఫ్ స్టైల్ ఏంటి, ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి ఒకసారి. హరీష్లో అప్పుడు స్లిప్పర్లు వేసుకున్నాడు, ఇప్పుడు స్లిప్పర్లు వేసుకున్నాడు అని చెప్తారు తప్ప వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎంత పెరిగింది, అసలు తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా లేకపోతే వీళ్ళు బంగారు కుటుంబాల కింద తెలిసయ్యా, ఈ విషయం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోకూడదు. సో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి మొన్న ఎక్స్పోజ్ చేశాను నేను. ఇఫ్ యూ హ్యావ్ గాన్ త్రూ 1300 odd crores వీళ్ళకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపేనా సెప్టెంబర్ 23కి అకౌంట్ చేస్తే ఇంత ఉంది. పార్టీ మొదలుపెట్టినప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత 80 కోట్లతో మొదలైన వీళ్ళ ఎలక్ట్రల్ బాండ్స్ విలువ 1300+ ఎలా చేరింది అన్నది ఇక్కడ ఒక ప్రధాన అంశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారాలకి ఇంటర్ఫీర్ అయిపోయి వీళ్ళందరూ మెడిల్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ రికార్డ్స్ అన్నింటినీ పెట్టుకుని బెదిరించి వాళ్ళందరి దగ్గర మనీ ఎక్స్ట్రాక్ట్ చేశారని అక్విజిషన్స్ ఈరోజు బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్, వాట్ ఎవర్ ద పార్టీ నేమ్ ఇస్, ఇట్ ఇస్ ఫేసింగ్.